నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎందుకంటే మనకి ఈ సీరియల్స్ అవి పుంజుకున్నదే 90s దశకంలో. అవును, ఆ టైంలో అయితే అంతే. అప్పటి నుంచి వచ్చాయి. ముందంతా మాకంతా టెలిఫిల్మ్స్ సింగిల్ ఎపిసోడ్ అలాగే సో చాలా ఇబ్బంది పడి ఉంటారు మీరైతే. చాలా 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 ఆస్తులు అమ్మేశారా? ఆస్తులు లేవు అమ్మడానికే? ఎక్కడ కొన్నా అక్కడ అమ్మా. అదే కొన్నా చాలా కష్టపడి డే వన్ నుంచి కష్టపడుతున్నాగా. రోజుకు 150 రూపాయల నుంచి రోజుకు 300 దగ్గర నుంచి రోజుకు 500 దగ్గర నుంచి అలా తీసుకొని ఒక్కొక్క వర్క్కి ఒక 500 దగ్గర నుంచి 1500 దగ్గర నుంచి అలా తీసుకున్న. ఎక్కడ పడితే అక్కడ కొన్నాను నేను. అలా మీరు ఎక్కడ పడితే అక్కడ పోయినాయి. అమ్మో చాలా స్ట్రగుల్ సార్ లైఫ్. ఈ టైంలో అంతా మీకు వేరే ఆలోచన రాలేదు? మీరు అంటే ఇంకో ఫీల్డ్లోకి వెళ్దాం, ఇంకోటి ఏదైనా చూసుకుందాం? ఎట్లా వెళ్ళగలనమ్మా? ఇది ఈ కళ్ళ కన్నదే ఈ జీవితం కదా, బతుకుతున్నదే దీని గురించి. వేరే చోటుకి వెళ్ళాలంటే ఇంక మనం ఉన్నట్టే లేకపోయినట్టు. కరెక్టే. ఎట్లా వెళ్ళగలుగుతాం? ఉంటే ఇలాగే ఉండాలి, బతకాలి, లేదంటే వేస్ట్ అనిపిస్తుంది. అవును, నేను చాలా తక్కువ టైం నేను జాబ్ చేసింది. అది కూడా రిపోర్టర్గా పనిచేసింది. ఈనాడు పనిచేశాను, అంతకుముందు పల్లకీలో పనిచేశాను. దట్ చాలు, చాలా తక్కువ టైం. ఈనాడులో పనిచేస్తున్నాను. టెలివిజన్లో ఏదో ప్రోగ్రామ్ వస్తే అట్లు రామారావు ఉండేవారు మాకు హెడ్. ఆయన టీవీలో పనిచేయడానికి లేదు అని మెమో ఇచ్చారు నాకు. నేను కాగితం తీసుకుని రిజిగ్నేషన్ ఇచ్చేసి స్వీట్లు పెట్టి వస్తే నాకు అదే ఇష్టం సార్, జాబ్ వద్దు సార్, అంతే. చాలా తక్కువ టైం. కానీ సరే, ఈ 98 లక్షలు కదా, ఇంకా నాకు అర్థం కావట్లేదు. 98 లక్షలు ఒకళ్ళు మీకు ఇవ్వలేదా? పలువురు ఇవ్వలేదా? పలువురు అంటే ఏమంటారు వెళ్ళినప్పుడు? ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు అనుకోండి, అవును, ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది కదా. ముందు మనమే ప్రొడ్యూసర్ పెట్టాలిగా. పెట్టిన తర్వాత వాళ్ళు ఛానల్కి ఎలా ఉంటుందంటే, నీ ప్రోగ్రామ్ రేటింగ్ రావటం లేదు అనేది ప్రధానమైన ఒక సాకు. మంచి చాకు అది. రేటింగ్ రావట్లేదు, నెక్స్ట్ వీక్ నేను తీసేస్తున్నాం అంటారు. గప్పుకుని కాళ్ళ వెళ్ళ పడతాం, ఇంకా 1 వీక్ ఉంచుతాం అంటారు. ఆ 1 వీక్ తర్వాత ఒక ఓచర్ ఇస్తారు. ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అని ఒప్పుకుంటే, ఇగో నీకు 20 లక్షలు రావాలి, 2 లక్షలు ఇస్తా అని ఒప్పుకొని రాసిస్తే 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలకే మనం చాలా జీవితం మారుతుందనే ఫీలింగ్లో ఉంటాం. బోళ్ళంతా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా, టెక్నీషియన్స్కి. అవును కదా, వాళ్ళ బాకీలు. అలాగా అందులో నా రెమ్యునరేషన్స్ ఉంటాయి, నా లాభాలు ఉంటాయి. సో అవన్నీ అలాంటివన్నీ కలుపుకుంటే. సో అలా మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇది. అవునమ్మా, అవును. అంటే పెద్ద పెద్ద ఛానల్ సంస్థలు ఎవరైనా, అంటే మీరు పేర్లు చెప్పట్లేదేమో? అదే ఎందుకు అవసరం అంటే చెప్పేచ్చు. అంటే కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్ నెట్వర్క్ వరకు నేను ప్రోగ్రామ్ ఏదైతే సీరియల్ చేస్తానో ఆ సీరియల్ అన్నింటిలో నాకు నష్టమే జరిగింది. అంటే ఎక్కువగా ఇవే ఉండేవి, ఈటీవీ, జీటీవీ, ఇవే కదా. ఈటీవీ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేయలేదు. అది మట్టి మనిషి ఒకటి చేస్తాం, అది ఫ్రెండ్స్ తోటి చేస్తాం, అది వేరే ప్రారంభం. కానీ వేరే ఛానల్స్ వాళ్ళే కొట్టేశారు. ఏ దశకంలో సార్ ఇది? 90 వరకు, 90 అంటే 89 ఆ టైం నుంచి 2000, 2003, 2005 ఆ టైం. ఈ సంస్థ పుట్టాలంటే సార్ ఏదో ఒకటి జరుగుంటుంది మీ కళ్ళ ముందో, లేకపోతే మీరు చూసిన సంఘటనలు కావచ్చు, మిమ్మల్ని ప్రభావితం చేసి అవునమ్మా మనం సైతం అనే సంస్థని పెట్టాలనే ఒక ప్రేరేపణ మీకు వచ్చి ఉంటుంది. సో ఎలా సార్? మనం సైతం, నేను పేదవాడినమ్మా, నాకు ఎటువంటి బలం లేదు. నేనంటూ ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ డే 1 నుంచి ఉన్న ఏకైక ప్రొఫెషనల్ యాక్టర్, టెక్నీషియన్ నేనే. ఐఎమ్ ది వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ తెలుగు టెలివిజన్ మీడియం, అది గర్వంగా చెప్పగలను. కానీ మమ్మల్ని మేము డెవలప్ అప్పుడు టెలివిజన్ అనేది అంటే అవును, మేమే డెవలప్ చేసుకుంటూ, మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటూ తల్లితో పాటు పుట్టిన బిడ్డలం మేము. అంతే. అంటే మీకు అంటే అప్పుడు పద్ధతులు ఇది ఇలా ఉండాలి, స్పాన్సర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో తెలియదు, కమిషన్ ప్రోగ్రామ్స్ తెలియదు, అవన్నీ తెలియదు. కెమెరా ఎంత పెద్దగా ఉండేది, రికార్డర్ ఎంత పెద్దగా ఉండేది, 4 మోసేవాళ్ళం. అదే కదా, అట్లా ఆ టేప్స్ అలా ఉండేవి. అయితే అందులో మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవటంలో, లేదా డెవలప్ చేసుకుందాం అనే ఆ ఆతృతలోనో, ఆ పోరాటంలోనో, ఆరాటంలోనో నిర్మాత అయ్యాం, దర్శకుడు అయ్యాం, రైటర్ అయ్యాం, కొన్నిసార్లు కెమెరా కూడా ఆపరేట్ చేసాం, సౌండ్ రికార్డింగ్ ఆపరేట్, అంటే డబ్బింగ్ చేసాం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ నిర్మాతగా అయినప్పటికీ వచ్చిన ప్రతి కొత్త ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేశాను, సీరియల్ చేశాను ఓన్గా. 99% ఛానల్స్ నాకు డబ్బులు ఎగ్గొట్టాయి. అవన్నీ కలిసి ఒకనొక రోజున కూర్చొని చూస్తే ఆ రోజుకి
98 లక్షల రూపాయలు ఉన్నాయి నాకు రావాల్సిన రెమ్యునరేషన్స్. Hmm. 98 lakhs. అంటే నేను ఎంత కష్టపడ్డాను, నా ప్రీషియస్ లైఫ్ స్ట్రెంగ్త్ రావాల్సిన రెమ్యునరేషన్ అంటే ఏంటి సార్? వాళ్ళకు పనిచేసినప్పుడు నాకు రావాల్సిన రాలేదా? ఈ రోజుకి రాలే, ఇంకెప్పటికి రాదు అది. ఎందుకు అలా అయింది అది? ఎందుకు అలా అయిందంటే నేను వీడు పోరాటం చేయలేడు, చేసినా నన్ను గెలవలేడు, వాడు అర్భకుడు, వాడికి బలం లేదు అనుకుని ఉన్నప్పుడు అప్పుడు ఒకానొక రోజు కూర్చుంటే, అంటే నేను కూడా సామాన్యమైన కామన్ మ్యాన్ కదా, నాకు బాధ్యతలు ఉంటాయి, నాకు డబ్బు అవసరాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి కదా, వాటి నుంచి పారిపోలేంగా. అవును కదా. చూసి ఒకరోజు కూర్చుంటే అన్నీ చేస్తే అన్ని ఛానల్స్ 98 lakhs. నో, ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి సొంతంగా ఓన్ ప్రొడక్షన్ అనేది చేయకూడదు. అంటే చేసినంతకాలం మిగిలిన అన్ని వ్యాపకాలకి దూరంగా వెళ్ళాలి. ఆర్టిస్ట్గా కావచ్చు, ఇంకా రైటర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ సీరియల్ అయిపోయిన తర్వాత డబ్బులకి కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ కొన్నేళ్ళు. సో లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. నో, వద్దు అని ఒక రకమైన కసి ఉంటుంది కదా నాకు కూడా. అవునవును, అంతే కదా. మామూలు మనిషిని కదా, ఉప్పు కారం కసితోటి నా జీవితంలో ఎదురైన సంఘటనలు నన్ను ఇబ్బంది పెడతా. అంటే ఒళ్ళంతా రక్తం గాయాలు అయిపోయినప్పుడు దాంట్లోంచి కొంచెం కసి వచ్చి, నేను చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక వాచ్మ్యాన్ని. ఐఎమ్ అబ్జర్వింగ్ ఈచ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వాచింగ్. లోపలికి వెళ్ళలేకపోతున్నా, స్థిరంగా ఉండలేకపోతున్నా, బయటికి వెళ్ళలేను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మ్యాన్ ఆత్మకథను ఒక రాయాలనుకు ఒక 20 పేజీలు 25 పేజీలు రాశాక నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళంతా తర్వాత నాకు స్నేహితులు అయ్యారు, నాకు దగ్గర అవుతారు. నాకు ఒరే ఫ్రెండ్సే ఎక్కువ. నన్ను అన్నయ్య అనేవాళ్ళు, నేను ఒరే అనేవాళ్ళు చాలా ఉంది. ఎందుకంటే ఆ తరం అక్కడి నుంచి వేరే ఇది కదా. సో ఎందుకు ఏంటి ఇలాగ వీళ్ళ గురించి ఓపెన్ అవటం వల్ల నా కసి తీరొచ్చేమో, బట్ దానివల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళే చెప్పుకుంటారు ఫ్యూచర్లో ప్రజలకి, మనం ఎందుకు చెప్పటం అని అది పక్కన పెట్టి, మరి అట్లా నీకేంటి బలం ఏంటి? ఎస్, నా బలం నేను పెంచుకుంటూ వెళ్ళాలి, నా కుటుంబం నాకు అండగా ఉండాలి అని. నువ్వు పేదవాడు అవటం వల్ల కదా నీకు, పేదవాళ్ళకి సాయం చేయడం వల్ల నీ కుటుంబాన్ని పెంచుకో, ఆ పేదవాడు నీకు ఫ్యామిలీ అవుతాడు అన్న ఆలోచన మనం సైతం అన్న పేరు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఒక పేదవాడికి అంత మంచి హెల్ప్ అందింది అని అతను చెప్పే నాకు కృతజ్ఞత ఏదైతే ఒక లుక్లో ఉంటుందో, ఒక కంటి చూపులో ఉంటుందో, అది చూసిన రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా నాకు. నేను చేసిన హెల్ప్ చిన్నదే కావచ్చు, అసలు నా స్టేట్మెంటే చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మనం సైతం ఎవరికైనా చాలా అప్పుడు నాకు ఎస్, ఇది కదా జీవితం, ఇది కదా నా లైఫ్, ఇది కదా నేను తృప్తిగా ఉన్నటువంటి, ఇది కదా. అంతకుముందు ఉలిక్కిపడి మిడ్ నైట్ గప్పుకుని లేచి గుండె పట్టుకొని ఒకానొక సందర్భంలో నా స్నేహితులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా అచ్యుత్ లాంటి వాళ్ళు. ఏంటి అలాగ నేను కూడా అనుకునేవాడిని. ఎస్, ఆ తర్వాత నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా.